రాష్ట్రపతి ఎన్నికల కోలాహలం మొదలైంది. అధికార ప్రతిపక్ష పార్టీ వ్యూహ ప్రతివ్యూహాల మధ్య జూలై 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికల కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఎన్డీఏ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటింగ్ కోసం మొత్తం రాజ్యసభ, లోక్సభ ఎంపీలు, ఆయా రాష్ట్రాల శాసనసభ్యుల పేర్లను అక్షర క్రమంలో పొందుపరిచి తాజాగా ఎలక్టోరల్ కాలేజీ జాబితా విడుదల చేశారు. అయితే ఇందులో మొదటి పేరు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిదే కావటం విశేషం. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటరుగా చిరంజీవి ఓటు వేయబోతున్నారు. మరో విశేషం, ఇక ఈ జాబితాలో చివరి పేరు కూడా తెలుగువారిదే కావటం విశేషం. పాండిచ్చేరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లాది కృష్ణారావు చిట్ట చివరిదైన 4896వ స్థానంలో ఉన్నారు. మరి చిరంజీవి ఓటు ఎవరికి? గత కొంతకాలంగా రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీకి దూరంగా మెలుగుతున్న చిరంజీవి ఎవరికి ఓటేస్తారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికీ తన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని చిరంజీవి పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే లోక్సభ స్పీకర్గా పనిచేసిన కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి నేతృత్వం వహించారు. విస్తృత ప్రచారం కూడా చేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా బీహార్ మాజీ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కోవింద్ ఇప్పటికే తన అభ్యర్థిత్వానికి మద్దతు పలికిన పార్టీ నేతలతో పాటు మిగతా వారితో కూడా సమావేశమవుతున్నారు. అటు మీరా కుమార్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మెజార్టీ ఓట్లు ఎన్డీఏ కూటమికే ఉండటంతో రామ్నాథ్ గెలుపు లాంఛనమేనని తెలుస్తోంది.